అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియాకు స్వాగతం. రేపు మీరు హోటల్‌లో బిర్యానీ ఆర్డర్ చేస్తే, మీ ప్లేట్‌లో వచ్చే చికెన్ ముక్క మన దేశంలోని రైతు తన కోళ్ల ఫారంలో పెంచిన కోడిదా? లేక వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఫ్రీజర్‌లో నిల్వ చేసిన చికెనా అనేది మీకు తెలుసా? జూలై 24 తర్వాత మీరు తినే చికెన్ గురించి ఇప్పటివరకు మీకు తెలిసిన చాలా విషయాలు మారిపోవచ్చు. ఇది చికెన్ కథ కాదు. ఇది మీ భోజన పళ్ళెంలోకి ప్రవేశిస్తున్న ఒక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం కథ. అమెరికా, భారత్‌ల మధ్య కుదరబోయే వాణిజ్య ఒప్పందం మన దేశ వజ్ర పరిశ్రమను ఎలా విచ్ఛిన్నం చేయబోతోంది? డ్రై ఫ్రూట్ మార్కెట్‌ను ఎలా కొల్లగొట్టబోతుంది అనే అంశాలను ఇంతకుముందు మనం వీడియోలలో చర్చించాం. అదే వాణిజ్య ఒప్పందం ద్వారా ఇప్పుడు అమెరికా ఏకంగా సగటు భారతీయుడి కంచంలోకి చొరబడేందుకు ఎటువంటి వ్యూహరచన రచించింది? మన పాలకులను ఎలా ముగ్గులోకి దింపిందో ఈ ఎపిసోడ్లో చర్చిద్దాం. ఆదివారం వస్తే చాలు చికెన్ ముక్క లేనిదే ముద్దదిగని మనలో చాలామంది చికెన్ లవర్స్ శ్రద్ధగా వినాల్సిన విషయం ఇది. మీరు హోటల్లో జూలై 24 తర్వాత మీరు తినే బిర్యానీలో మీకు ఒక లెగ్ పీస్ కనిపించవచ్చు. కానీ ఆ లెగ్ పీస్ ప్రయాణం ఎక్కడ మొదలైందో మీకు తెలియదు. వేల కిలోమీటర్ల దూరంలో ఒక కోల్డ్ స్టోరేజ్‌లోనా, ఒక కార్గో కంటైనర్‌లోనా, లేక మన పక్కనే ఉన్న కోళ్ల ఫారంలోనా? ఈ ప్రశ్న ఇప్పుడు చర్చలో ఉంది. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకునే మనకు జూలై 24న కుదరబోయే ఇండో అమెరికా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అదే అమెరికన్ ఫ్రోజన్ చికెన్ లెగ్ పీస్. ఇప్పటికే యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో, టీవీల్లో ఎన్నో కథనాలు చూసే ఉంటారు. అమెరికా వాళ్ళు లెగ్ పీసులు తినరు, బ్రెస్ట్ మీట్ తింటారు. అందుకే ఆ లెగ్ పీసులను ఇండియాకు పంపుతున్నారు అని పైపైన ముక్కలు చెప్పి వదిలేశారు. కానీ ఏ ఛానల్ అయినా దీని వెనక ఉన్న అసలు నిజాలను ఎకనామిక్ గేమ్ ప్లాన్‌లో ఎప్పుడైనా చూపించిందా? చూపించదు. ఎందుకంటే వారికి డేటా అక్కర్లేదు. కేవలం డ్రామా కావాలి. రండి మనం ఈ రోజున మన సర్కార్ వారి మీడియాలో దీని వెనుక దాగున్న అసలు సత్యాలను ఒకసారి తరికించి చూద్దాం. అసలు అమెరికా నుండి మన దేశానికి దిగుమతి అయ్యే చికెను మన దేశంలో ఎందుకు చౌకగా దొరుకుతుంది అనేదే అతి కీలకమైన ప్రశ్న. అమెరికా కోళ్ళు ఏమైనా గాలి పీల్చుకుని పెరుగుతాయా? కాదు. ఇక్కడే ఉంది అసలైన వాణిజ్య మోసం. అమెరికాలో కోళ్ల ఫారాలు నడిపేది మన పల్లెల్లో లాగా చిన్న మధ్యతరగతి రైతులు కాదు. అక్కడ టైసన్ ఫుడ్స్, పిల్గ్రిమ్స్ ప్రైడ్ వంటి బిలియన్ డాలర్ల మోనోపొలీ కార్పొరేట్ రాక్షసులు ఈ రంగాన్ని శాసిస్తున్నారు. వీటికి తోడు అమెరికా ప్రభుత్వం తన దేశంలోని ఈ అగ్రి బిజినెస్ కంపెనీలకు ఏటా బిలియన్ డాలర్ల ఫార్మ్ సబ్సిడీలు ఇస్తుంది. అంటే ప్రభుత్వ సొమ్ముతో వారు అతి తక్కువ ఖర్చుతో పౌల్ట్రీని ఉత్పత్తి చేస్తారు. మరి మన దేశంలో సీన్ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మన రైతు తన జేబు నుండి లోన్లు తెచ్చి వడ్డీలు కడుతూ పెరిగిన ధరలతో మేత కొని రెక్కల కష్టం నమ్ముకుని కోడిని పెంచుతాడు. మన ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు నామమాత్రం. ఇంతకాలం మన దేశీయ రైతులను కాపాడడానికి విదేశీ చికెన్పై 100% వరకు దిగుమతి సుంకాలు ఉండేవి. ఆ సుంకాలే మన రైతులకు ఇంతకాలం రక్షణ గోడలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా ఒత్తిడికి లొంగి ఈ నెల 24న జరిగే ఒప్పందంలో భాగంగా మన పాలకులు ఆ రక్షణ గోడలను బద్దలు కొట్టడానికి, అంటే ఆ దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తేయడానికి సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ సబ్సిడీల అండ ఉన్న గ్లోబల్ కార్పొరేట్ రాక్షసులతో అప్పుల ఊబిలో ఉన్న మన పల్లెటూరి చిన్న రైతు నేరుగా తలపడాల్సి వస్తే అది అసలు పోటీనా? ముమ్మాటికి కాదు. అది ముమ్మాటికి ఊచకోత. ఇంతకాలం భారతదేశ పౌల్ట్రీ చరిత్రలో ఒక రికార్డు ఉంది. మన దేశం ఏటా గల్ఫ్ దేశాలకు 1000 కోట్లకు పైగా విలువైన గుడ్లను, పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందే తప్ప విదేశాల నుండి ఒక్క చికెన్ ముక్క కూడా దిగుమతి చేసుకోదు. ఎందుకంటే మన అవసరాలకు మన రైతులు పెంచే కోళ్లు సరిపోతాయి. మన దిగుమతులు సున్నా. కానీ ఇప్పుడున్న ఈ దిగుమతి సుంకాలు ఎత్తేగానే ఇంతకాలం సున్నాగా ఉన్న మన పౌల్ట్రీ దిగుమతులు ఒక్కసారిగా వందల కోట్లకు చేరి అమెరికన్ చికెన్ మన దేశంలోకి వరదలా ముంచెత్తుతుంది. ఇక్కడ మరింత ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే, అమెరికా నుండి వచ్చేది లైవ్ చికెన్ కాదు. అది ఫ్రోజన్ మీట్, అంటే గడ్డ కట్టిన మాంసం. మన దేశంలో 2007లోనే అమెరికా చికెన్పై
పూర్తిగా నిషేధం విధించింది. ఆ తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా గెలిచినప్పటికీ భారత్ కఠినమైన నిబంధనలు, 100% దిగుమతి సుంకాలు విధించి ఇంతకాలం అమెరికా చికెన్ మన దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంది. కాబట్టి ప్రస్తుతం మన మార్కెట్లో దొరుకుతున్నదంతా 100% మన లోకల్ చికెనే. కానీ ఈ జూలై 24 ఒప్పందం తర్వాత జరగబోయే అసలైన ఘోరం ఏంటో తెలుసా? ఈ దిగుమతి సుంకాలు ఎత్తేయగానే అమెరికా తన దేశంలో వ్యర్థాలుగా మిగిలిపోయే నెలల తరబడి కోల్డ్ స్టోరేజ్లో దాచే ఆ చికెన్ లెగ్ పీస్లను అతి తక్కువ ధరకే మన దేశంలో తోసేయడానికి, అంటే డంపింగ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. అంతర్జాతీయ వాణిజ్య చట్టాల ప్రకారం యాంటీ డంపింగ్ లాస్ ఒక దేశం తన సొంత మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు లేదా మిగిలిపోయిన వ్యర్థ సరుకును వేరే దేశ మార్కెట్లను దెబ్బతీసేలా తక్కువ రేటుకు విక్రయిస్తే దానిని డంపింగ్ అంటారు. అమెరికా ఈ నెల 24 తర్వాత సరిగ్గా చేయబోయేది ఇదే. అమెరికా నుండి గడ్డకట్టిన మాంసం చౌకగా మన మార్కెట్లోకి వరదలా రావడం మొదలైతే ఈ చౌక సరుకును దిగుమతి చేసుకునేది ఎవరు? మన వీధి చివర ఉండే చిన్న చికెన్ సెంటర్ సోదరుడైతే కాదు. దేశంలోని పెద్ద పెద్ద స్టార్ హోటల్ చైన్స్, మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ కార్పొరేట్లు. వారు తమ లాభాల కోసం ఈ చౌక ఫ్రోజన్ చికెన్ను కొని మనకు మాత్రం తాజా చికెన్ రేట్లకే అమ్ముతారు. అంటే మధ్యలో ఉన్న దిగుమతిదారులు, కోల్డ్ చైన్ మాఫియా, కార్పొరేట్ హోటళ్ల వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. కానీ అటు కష్టపడి పెంచిన దేశీయ రైతు నష్టపోతాడు. ఇటు వినియోగదారుడైన సామాన్యుడు నిల్వ ఉంచిన కెమికల్స్ కలిసిన మాంసం తిని రోగాల బారిన పడతాడు. మధ్యలో మన దేశీయ మార్కెట్ నాశనం అయిపోతుంది. మన పౌల్ట్రీ రైతులు రోడ్డున పడతారు. వాణిజ్య ఒప్పందం, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటేనే ఇరువైపులా సమాన న్యాయం జరగాలి. నువ్వు నాకు మార్కెట్ ఇస్తే నేను నీకు మార్కెట్ ఇవ్వాలి. అమెరికా తన చికెన్ కోసం మన దేశీయ మార్కెట్ తలుపులు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతుంది. మరి బదులుగా మన దేశానికి, మన రైతులకు ఏమిస్తోంది? భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే మామిడి పండ్లు, బియ్యం తదితర వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా తన ఫైటో శానిటరీ నియమాలను, కఠినమైన నాణ్యతా ప్రమాణాలను, రక్షణ పన్నులను అలాగే ఉంచింది. అంటే మన స్వదేశీ సరుకు అమెరికా సరిహద్దు దాటాలంటే 100 రూల్సు, 1000 పరీక్షలు దాటాలి. కానీ వారి దేశంలో పారే చికెన్ వ్యర్థాలు మన దేశంలోకి రావడానికి మాత్రం తివాచీలు పరిచి తలుపులు బార్లా తెరవాలి. దీనివల్ల మన ఎగుమతులు ₹1 కూడా పెరగవు, సరే కదా. అమెరికా నుండి వచ్చే ఈ దిగుమతుల వల్ల మన దేశీయ పౌల్ట్రీ మార్కెట్ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇదా మన పాలకులు సాధించిన దౌత్య విజయం? ఇదా ఆత్మనిర్భర్ భారత్? మన దేశీయ నైపుణ్యాన్ని, కోట్ల మంది పౌల్ట్రీ రైతుల ఉపాధిని కేవలం అమెరికా కార్పొరేట్ల మెప్పు కోసం తాకట్టు పెట్టడం ఎంతవరకు న్యాయం? నేతన్నల మగ్గాల చప్పుడు ఆగిపోతున్నా, మన రైతుల కోళ్ల ఫారాలు మూతపడుతున్నా, పాలకులు మాత్రం జీడిపి గణాంకాలు చూపిస్తూ భ్రమలు కల్పిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక పక్క వస్త్ర పరిశ్రమలో చొరబడి మన ఒంటి మీద బట్టలు లాగేసుకోవడానికి స్కెచ్ గీస్తున్నారు. మరో పక్క చికెన్ లెగ్ పీస్ పేరుతో మన పల్లెల్లోని రైతుల పొట్టకొట్టడానికి గ్లోబల్ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. రేపు మీరు హోటల్లో తినబోయే ఆ చికెన్ లెగ్ పీస్ సాక్షిగా ఇటువంటి ఏకపక్ష అంతర్జాతీయ ఒప్పందాలపై గళం విప్పండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.